తమ్ముళ్ళు చెల్లెళ్ళు, అమ్మ నాన్న నిన్ను గూర్చి తలదించుకోవడానికి వీల్లేదు. హలో, ఏంటి మీ వాడు 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడంట కదా అన్నాడు అనుకోండి, తమ్ముళ్ళు వింటున్నారా, చెల్లెళ్ళు వింటున్నారా? నాన్న అమ్మ తలదించుకోవాల్సి వస్తుంది. ఏమొదినా, అన్నయ్య ఇంకా ఉద్యోగం సద్యోగం లేకుండా గాలికి తిరుగుతున్నాడంట కదా అని అంటే ఏ భార్య తలెత్తుకోగలుగుతుంది చెప్పండి? సహోదరులు, మిమ్మల్ని గూర్చి మీ భార్య తలదించుకోవడానికి వీల్లేదు. మా సహోదరిలో, మిమ్మల్ని గూర్చి మీ భర్త తలదించుకోవడానికి వీల్లేదు. దేవుడు అంటున్నాడు, నన్ను సంతోషపరచండి, అప్పుడు నన్ను నిందించు వాడికి నేను సరిగ్గా జవాబు చెబుతా. మనం దేవుణ్ణి సంతోషపరచాలి. సంసోను బయటకి బలాఢ్యుడే కానీ తన లోపల ఉన్నటువంటి శరీర ఇచ్చల వల్ల అమ్మాయి పిచ్చిలో పడ్డాడు, ప్రేమదోమ అన్నాడు, ప్రేమ పెళ్ళి అన్నాడు. ఆ ప్రేమ పెళ్ళి పెటాకులు అయిపోయింది. ఆఖరికి తన శరీరంలో బలంగా ఉన్నటువంటి కోరికలు తట్టుకోలేకపోయాడు. వేశ్యల దగ్గరకు వెళ్ళిపోయాడు, వాళ్ళతో పాపం చేశాడు. బయటికి మాత్రం సంసోను బలాఢ్యుడు, లోపల మాత్రం పాపిష్టి పనులన్నీ చేస్తున్నాడు. చేస్తూ చేస్తూ పాపం చేస్తూ దొరికిపోయాడు. సహోదరులు సహోదరులు దయచేసి గమనించండి, పడిపోవడం 2 రకాలు. 1 దేవుని ఎదుట పడిపోవడం, 2 మనుషుల ఎదుట పడిపోవడం. వింటున్నారా? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు చేసే తప్పులు దేవుడు చూస్తున్నాడు, ఇంకెవరు చూడలా. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు చేసిన తప్పులు దేవుడు చూస్తున్నాడు. హృదయపూర్వకంగా క్షమాపణ కోరితే ప్రభు క్షమిస్తాడు, పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు. కానీ నువ్వు మనుషుల ఎదుట పడ్డావనుకో, మనుషుల మధ్య నువ్వు పాపంలో పడ్డావనుకో, దేవుడు క్షమించినా సరే మనుషులు మాత్రం క్షమించరు. అర్థమవుతుందా?